వినుకొండలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్య ఘటన మీద వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి మృతి చెందిన కుటుంబ సభ్యులకైతే ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచే రాష్ట్రంలో శాంతి భద్రతలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయని, లాండ్ ఆర్డర్ తప్పిందంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమిని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే రాష్ట్రంలో ఎవరి స్థాయిలో వారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినే విధంగా రాక్షస పాలన చేస్తున్నారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే విమర్శించడం జరిగింది. వైసీపీ పార్టీని కావాలని అనకదొక్కాలి అనేటువంటి ఉద్దేశంలోనే ఈ విధంగా హింసాత్మక ఘటనలు చేస్తున్నారు, హింసాత్మక ఘటనలు ప్రేరేపిస్తున్నారంటూ కూడా వైసీపీ పార్టీ మీద జరిగినటువంటి దాడులను అయితే ఖండించడం జరిగింది. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దు అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఒక భరోసాని అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, జరుగుతున్నటువంటి ఘటనల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి పెట్టి కేంద్ర ఏజెన్సీల ద్వారా ప్రత్యేక దర్యాప్తు చేయాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ అయితే చేయడం జరిగింది. వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్య ఘటన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని తాడేపల్లికి అయితే తిరుగు ప్రయాణం అయితే అవడం జరిగింది. ఈ తాడేపల్లి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులైతే హాజరయ్యి రాబోయేటువంటి రోజుల్లో ఎలా పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలి అనేటువంటి విషయం గురించి చర్చలైతే జరపడం జరిగింది. ఇంకా వినుకొండకు వెళ్ళి మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసేందుకు పర్యటన పూర్తి వివరాలకు సంబంధించి కూడా ఒక చర్చ జరిపినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయం మీద పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి స్థాయి వివరణ అయితే కోరినట్లుగా తెలుస్తుంది. మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ను కోర్టు అయితే కొట్టివేయడం జరిగింది. పోలింగ్ సమయంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి, హత్యాయత్న కేసులకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా అయితే ఉండడం జరిగింది. బెయిల్ కావాలంటూ కూడా కోర్టును ఆశ్రయిస్తూ బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపినటువంటి కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ప్రస్తుతం కారంపూడిలో జరిగినటువంటి టీడీపీ పార్టీ ఏజెంట్ మీద, సిఐ మీద జరిగినటువంటి హత్యా కేసులకు సంబంధించి కూడా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ ఖైదీగా అయితే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతానికి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధికారికంగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 3 సార్లు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాలు అయితే నిర్వహించారు. తాజాగా 4వ సభ్యత్వ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ప్రారంభించి 10 లక్షలు జనసేన పార్టీ కార్యకర్తలను చేర్చే విధంగా పార్టీ నాయకులు, ఏజెంట్లు కృషి చేయాలంటూ కూడా పిలుపునైతే ఇవ్వడం జరిగింది. గతంలో సభ్యత్వం తీసుకుని వివిధ ప్రమాదాల్లో మరణించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకి ప్రమాద బీమానైతే నాదెండ్ల మనోహర్ అందజేయడం జరిగింది. మొత్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 10 రోజుల పాటు ఒక కార్యక్రమంలో పండుగలాగా జరపాలంటూ కూడా నాదెండ్ల మనోహర్ పిలుపునైతే ఇవ్వడం జరిగింది. వివిధ నియోజకవర్గాల్లో, వివిధ గ్రామాల్లో, గ్రామ స్థాయిలో నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని కొత్తగా జనసేన పార్టీ కార్యకర్తలను చేర్చడం, గతంలో సభ్యత్వం తీసుకుని ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా సభ్యత్వాన్ని మరొకసారి రెన్యువల్ అయితే చేయబోతూ ఉన్నారు. వినుకొండలో హత్యకు గురైనటువంటి వైసీపీ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని వైసీపీ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున వినుకొండలో కుటుంబ సభ్యులను అయితే పరామర్శించబోతున్నారు. రోడ్డు మార్గాన తాడేపల్లి నుంచి రేపు మధ్యాహ్నం వినుకొండకు చేరుకుని ఆ కుటుంబాన్ని అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించేందుకు వైసీపీ పార్టీ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రకు సంబంధించి, ఆ పర్యటనకు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అనేటువంటి విషయం గురించి వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఆలోచన అయితే చేస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తే శాంతి భద్రతలు తలెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ స్థానిక పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. బెంగళూరు పర్యటనలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్త హత్యా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి అయితే చేరుకోవడం జరిగింది. రేపటి రోజున ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన వినుకొండకు చేరుకుని మృతి చెందినటువంటి పార్టీ కార్యకర్త కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ అయితే చేయబోతున్నారు. వినుకొండలో వైసీపీ పార్టీ కార్యకర్త హత్య విషయం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించినటువంటి తీరు మీద మంత్రి నారా లోకేష్ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. హత్యలు చేసేటువంటి పార్టీ, హింసాత్మక, అవినీతి, అక్రమం చేసేటువంటి పార్టీ వైసీపీ పార్టీ అని ఆ అంశాల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే రోత పుట్టిస్తుందంటూ కూడా మంత్రి నారా లోకేష్ అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. హత్య రాజకీయాలు చేసేటువంటి పార్టీ వైసీపీ పార్టీ అని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం నడుస్తూ ఉందని, వైసీపీ పార్టీ గత చీకటి రాజులు పోయి ప్రస్తుతం ఏపీలో నెల రోజులు దాటిపోయిందంటూ కూడా నారా లోకేష్ వైసీపీ పార్టీ గత ప్రభుత్వ పరిపాలన అయితే విమర్శించడం జరిగింది. రాష్ట్రంలో ఎలాంటి చిన్న ఇబ్బంది కలిగినా, ఎటువంటి చిన్న హింస జరిగినా కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఆపాదించేటువంటి ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తుందంటూ కూడా వైసీపీ పార్టీని నారా లోకేష్ పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది. నిందితులు ఎవరైనా సరే ఖచ్చితంగా
పట్టుకుని శిక్షిస్తామంటూ కూడా నారా లోకేష్ ఈ సందర్భంగా హామీనైతే ఇవ్వడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ రైతు రుణమాఫీ ప్రక్రియను అయితే ప్రారంభించడం జరిగింది. ఈ రోజున తొలి విడతగా 1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలను అయితే మాఫీ చేస్తూ నిధులను విడుదల చేయడం జరిగింది. సచివాలయంలో బటన్ నొక్కుతూ కూడా 6,000 కోట్ల పైచీలకు నిధులను విడుదల చేస్తూ తొలి విడతగా 11 లక్షల మంది రైతులకు రుణమాఫీని అయితే చేయడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే 1,00,000 వరకు ఉన్నటువంటి రైతులకు రెండో విడత రుణమాఫీ చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆగస్టు నెలలో 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను అయితే మాఫీ చేస్తామంటూ కూడా మొత్తంగా రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున విడుదల చేయాల్సినటువంటి శ్వేతపత్రం రిలీజ్ను వాయిదా వేయడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజున రాష్ట్రంలోని శాంతి భద్రతలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ కూడా నిన్నటి రోజున షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. రేపటి రోజున ఎక్సైజ్ పాలసీకి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తామని, శనివారం నాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ కూడా నిన్నటి రోజున షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా విడుదల చేయాల్సినటువంటి 3 శ్వేతపత్రాలను వాయిదా వేస్తూ కూడా అతి త్వరలో జరగబోయేటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తంగా 3 శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తారంటూ కూడా ప్రభుత్వం ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస హింసాత్మక ఘటనలకు సంబంధించి హోంమంత్రి అనిత అయితే స్పందించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అరాచక శక్తులను ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా అనిత ఈ సందర్భంగా తెలపడం జరిగింది. గతంలో వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలు నాయకులందరినీ కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆయన జైలుకు వెళ్లారంటూ కూడా ఈ సందర్భంగా ఆ హోంమంత్రి అయితే గుర్తు చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పార్టీలకు చెందినటువంటి అన్ని రాజకీయ పార్టీల అభిమానులు, కార్యకర్తలు కొంత రాజకీయంగా ఆవేశంగా ఉన్నారని, రాజకీయ పార్టీల అభిమానులు ఏమాత్రం కూడా చట్టాన్ని అదుపులోకి తీసుకోవద్దని, మరీ ముఖ్యంగా కూటమి చెందినటువంటి ముఖ్య నేతలు, అభిమానులు ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించి శిక్షలు గురి కావద్దంటూ కూడా హోంమంత్రి అనిత అయితే ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతి భద్రతల పరంగా కొంత ఉద్రిక్త వాతావరణం, హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉన్నా కూడా చట్టాన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం ఎవరో కూడా చేయొద్దని, నిందితులు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఎవరైనా కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా హోంమంత్రి అనిత ఈ సందర్భంగా తెలపడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి మీద కూటమి చెందినటువంటి మద్దతుదారులు రాళ్ల దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. పొంగనూరులో కూటమి నేతల దాడుల్లో గాయపడినటువంటి కార్యకర్తలను పరామర్శించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరుకి అయితే వెళ్లడం జరిగింది. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంలో మిథున్ రెడ్డి ఉండగా కూటమి చెందినటువంటి మద్దతుదారులు పెద్ద ఎత్తున రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టి రాళ్ల దాడి అయితే చేయడం జరిగింది. ఎంపీ మిథున్ రెడ్డి చెందినటువంటి కారులను ధ్వంసం చేయడం జరిగింది. అడ్డుగా వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కర్రలతో, రాళ్లతో పెద్ద ఎత్తున కూడా కూటమి చెందినటువంటి మద్దతుదారులంతా కూడా తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఆ ఘటనా స్థలంలో పోలీసులు ఉన్నా కూడా పోలీసుల ఆదేశాలను ఏమాత్రం కూడా లెక్క చేయకోకుండా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి మద్దతుదారులంతా కూడా వైసీపీ పార్టీ నేతల మీదకు దాడులు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కొంత పరిస్థితి అదుపులోకి వచ్చిందంటూ కూడా తెలుపుతూ ఉన్నారు. అయితే ఎంపీ మిథున్ రెడ్డి మీద రాళ్ల దాడి జరుగుతున్నటువంటి సమయంలో ఆయనకు రక్షణ ఉన్నటువంటి గన్మెన్లు ఆత్మరక్షణ కోసం, ప్రాణ రక్షణ కోసం 3 రౌండ్లు గాల్లోకి అయితే కాల్పులు జరపడం జరిగింది.